82లో నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు మన అగ్రికల్చర్ మిస్టర్ పుల్లారావు మేము అందరం చీరాల కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడా. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇద్దరు రూమ్మేట్సా? క్లాస్మేట్స్ కూడా. డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో లాలో అడ్మిషన్ వచ్చింది. 82లో జాయిన్ అయ్యాను. 85 కంప్లీట్ అయింది లా. ఆ యూనివర్సిటీ కోసం వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళిన తర్వాత 85 లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటని ఒక సమస్య, క్వశ్చన్ మార్క్. సరే లా ప్రాక్టీస్ చేయాలంటే మన లా అంటే వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఉండాలనే ఉద్దేశంతో కాదులే ఏదన్నా ముందు కొత్త సెటిల్ అయ్యేదాకా జాబ్ చేద్దామని చెప్పని అప్పుడు నేను ఈ డక్కన్ క్రానికల్ అప్పుడు అక్కడ ఆంజనేయరెడ్డి గారు ఉండేవాళ్ళు అక్కడ ఈజీగా. ఆయనతో మాట్లాడించి ఆయన యూనివర్సిటీలోనే కొంచెం పరిచయం ఉండేది. చెప్పి నన్ను క్రానికల్లో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ చేశాను. అంటే ఒక పిఆర్ఓ లాంటిది, యాడ్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు పిఆర్ఓ. అవును. అప్పుడు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఓ కింద ఆఫీస్లో కూర్చొని పరిగెత్తి నాది. తిరుగుతాయి కదా, సో తిరుగుతూ కాస్త అందరితో కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ బాగా ఉండేది. ఇంకా దాంట్లో ఉంటూనే మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు ఇంటర్మీడియట్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, రాజారావు గారు అని. ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు. తను మెడ్రాస్లో ఉండేవాళ్ళు, తను కూడా వైజాగ్ రమ్మని చెప్పి ఫార్మ్ స్టార్ట్ చేసాం. ప్రత్యూషణ స్టార్ట్ చేసి నేను ఎండీగా ఆయన చైర్మన్గా కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలనుకున్నాం. బిజినెస్ చేసేటప్పుడు కూడా ఏం బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి టక్కున స్టార్ట్ చేసే బదులు ఎలాంటి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ వైజాగ్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు, బలాని XYZ వీళ్ళు ఉన్నారు, స్టడీ చేసి వాళ్ళ లైన్ ఏంటి అట్లా చూస్తే అందులో షిప్పింగ్ ఒకటి మంచి లైన్ కనిపించింది. షిప్పింగ్ లైన్ అంటే అప్పుడు పోర్ట్ చైర్మన్ ఉన్న PVRK ప్రసాద్ గారు ఉండే. పోయి అడిగాం ఆయన్ని, సరే ఇట్లా మేము కొత్తగా ఇది లా చేసుకొని బిజినెస్ చేయాలనుకున్నాం, మాకు ఆ స్టోడోరింగ్ లైసెన్స్ ఇవ్వమని చెప్పాను. అప్పటికి ఒక 15 ఏళ్ళ నుంచి లైసెన్స్లు ఇవ్వట్లేదు కొత్తగా. అన్ని ఏ అయితే పాత ఉన్నాయో వాళ్ళకి తప్ప కొత్త లైసెన్స్లు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఒక కార్టెల్ ఫామ్ అయ్యేవాళ్ళు. ఎవరన్నా అక్కడికి షిప్పింగ్ బిజినెస్ వచ్చినా కూడా ఆ ఉన్న పంచుకునేవాళ్ళు. మేమంటే ఆయన అదే చెప్పాడు, ఇట్లా ఇప్పుడు దాకా లైసెన్స్లు ఇవ్వట్లేదు కొత్తగా అంటే ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చెప్తే అలాగే సార్ అని చెప్తే ఆయన మొత్తానికి దీంతో లైసెన్స్లు ఇచ్చారు. అప్పుడు మాకు స్టూడెంట్ లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కొంతమంది వచ్చారు, ఎవరైతే ఎగ్జిస్టింగ్ చేస్తున్నాడు, ఈ బిజినెస్ చాలా కష్టమైందా, మీకు ఎక్కడ చేస్తారు, లైసెన్స్ మాకు అమ్మేయండి, మేము మీకు కొంత డబ్బులు ఇస్తాం, మీరే బిజినెస్ చూసుకోండి అని చెప్పి. అట్లా కాదు, కష్టమైనా నష్టమైనా చేస్తాం మేము అని చెప్పని లైసెన్స్ ఉంచుకొని కొంతకాలం ట్రై చేసాం. ట్రై చేసిన తర్వాత ఎవరు మనకి క్లయింట్లు రాలా. ఎవరైనా బిజినెస్ వచ్చేవాడు ఎస్టాబ్లిష్డ్ ఇచ్చుకుంటారు, కొత్తగా మీరు వచ్చారు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్పి ఇట్లా. మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేట్ సాంబశివరావు అని ఇంకో అబ్బాయిది, అతను ఢిల్లీలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాళ్ళ కార్గో వైజాగ్ వస్తా ఉంది. వాడిని కలిసిన తర్వాత ఒకసారి అడిగాం, ఇట్లారే నువ్వు ఉన్నావు కదా, ఒకసారి మనకి కంపెనీ పెట్టా మనకి ఇవ్వకూడదని, మీకు ఇస్తున్న ఉద్యోగం పద్ది కాబట్టి నేను చేయాలని అన్నాడు. అట్లా కాదు, ఏంటి భయం ఏంటి, ఎందుకంటే చేయాలంటే చాలా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి కదా, మీకు ఏం మనకు లేవు కదా, చేస్తే బాగుంటుంది అంటే, లేదు మీ ఎండీని ఒకసారి మనం కలుద్దాం, మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము కన్విన్స్ చేస్తామని చెప్పని చెప్పాం. వాళ్ళ ఎండీ గోయల్ అని వైజాగ్ వస్తే వైజాగ్ హోటల్లో కలిసి ఇట్లా మేము కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తాం, మాకు హెల్ప్ చేయమని చెప్తే, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అంటే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బట్ ఎక్కడ కొంచెం స్టార్ట్ కావాలి కదా, మీతో మేము స్టార్ట్ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే సంభవం ఆయన కన్విన్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ షిప్ ఆదిత్య కిరణ్. అంటే నాకు మెమరబుల్ థింగ్స్ స్టార్టింగ్ పాయింట్ అది జీవితంలో పైకి రావడానికి. ఆదిత్య కిరణ్ అని రాక్ ఫాస్ఫేట్ కార్గో షిప్ వచ్చింది, ఫస్ట్ షిప్. అది మనకి ఇచ్చారు మనం హ్యాండిల్ చేయమని. సరే అంత సంతోషంగా షిప్ బెర్త్ చేసాం. పోర్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, కార్గో షిప్లోంచి దించి వార్ఫ్ మీద వేస్తామన్నారు. ఈలోపు అక్కడి నుంచి వార్ఫ్లో నుంచి మాకు ఆపరేషన్ ఎటువంటి అంటే, షిప్లో నుంచి బెర్త్ మీద వేస్తాం కార్గో, అక్కడి నుంచి మళ్ళీ టిప్పర్స్ పెట్టి బయట ఫ్లాట్కి షిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ వ్యాగన్స్లో పెట్టి లోడ్ చేసి పంపిస్తాం. షిప్లో నుంచి కార్గో బెర్త్ మీద పడతా ఉంది, అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి టిప్పర్స్ పెట్టాలి. మేము అప్పుడు వేరే ఒక కంపెనీతో అగ్రిమెంట్ అయ్యాం, టిప్పర్స్కి అవుతుంది 1 2 3 4 5 వస్తుంది, టిప్పర్స్ రాట్లా. చూస్తే ఈ కార్టెల్ వాళ్ళందరూ పిలిచి వాడికి వార్నింగ్ ఇచ్చేసి, నువ్వు అక్కడికి వెళ్తే మాకు దగ్గర లేవు నీకు ఇవ్వని చెప్పి ఇచ్చేసారు. వాడు మళ్ళీ నమ్ముకొని మనకి ఎందుకు ఇస్తాడు, వాళ్ళని చెప్పి వాడు చేతులు ఎత్తి సార్ నేను ఇవ్వలేను సార్ అని చెప్పాడు.
అక్కడ చూస్తా ఉంటే కార్గో పెరిగిపోతా ఉంది. అంతే కదా, అది 24 అవర్స్లో క్లియర్ చెబితే డ్యామరేజ్. అవును. వార్ఫ్లో ఎక్కువ పెట్టలేము, అవును. అన్లోడింగ్ ఆపేయాలి, టెన్షన్. ఎట్లా ఏంటి అని చెప్పి మొత్తం గందరగోళంకి అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా కూడా ఆ కార్ట్లో స్ట్రాంగ్గా ఉండింది. అప్పుడు మాకు పాపం చనిపోయాడు మొన్న కుక్కల నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్. మాకు బాగా అంటే ఇప్పుడు కూడా అతని జీవితంలో మర్చిపోకూడదు. ఓకే. ఈసీ బోస్ కంపెనీలో అతను మేనేజర్గా ఉన్నాడు అక్కడ. అతన్ని కలిసాం. కలిస్తే ఏంటి తమ్ముడు అన్నాడు, ఇట్లా చేసామన్నా, ఇట్లా ఎవరు ఇవ్వట్లేదు, ఎట్లా అన్న. ఇంకేం చేస్తాం, ఇది కార్టెల్ కదా, మనం ఏం చేస్తామని చెప్పి అందరినీ వాళ్ళు సింగిల్ లారీ ఉన్న వాళ్ళని అటువంటి వాళ్ళందరూ మొత్తం కలిసి చిన్న ఏదో పూల్ చేసి మాట్లాడదాం అంటే ఎన్ని అయిపోయాను కదా అప్పటికప్పుడు, ఇక్కడే కార్గో పెరిగిపోతుంది, డ్యామరేజ్లు పడతా ఉన్నాయి. ఎట్లా అంటే ఇంక వేరే బోతరా కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు సన్యాసరావు అని, అతను ఏదో రిక్వెస్ట్ చేసి మీరు మామూలుగా టన్కి ఎంత ఇస్తారు అంతకంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం కావాల్సి ఉంటుందని చెప్పని సంభవం అతను ఏదో ప్రైవేటు ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టి మొదలుపెట్టించాం. మొదలుపెట్టించిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు మేము ఆలోచించాం, సో ఇది ప్రతిసారి ఈ కష్టాలు మనకు కాదని చెప్పని మన ఎక్విప్మెంట్ ముందు ఉండాలి అని చెప్పని ఎల్జిఎఫ్ ఫైనాన్స్ ఉండింది, వాళ్ళకి మేము టిప్పర్లు కావాలని చెప్పని అడిగాం లోన్కి. అడిగితే ఏంటి ఎన్ని కావాలి, 1 2 అన్నాడు. 1 2 కాదు, 20 టిప్పర్లు కావాలన్నాం. అశోక్ లేలాండ్ ఏంటి మీకు కానీ మతి ఉందా లేదా, ఒక్కసారి 20 టిప్పర్లు ఏంటి ఏందనుకుంటున్నారు, ఎట్లా దానికి మీకు నెట్వర్క్ ఏముంది లేకపోతే దీనికి ఎట్టిస్తారు అంటారు కదా, అందులో అప్పుడు అసలు మరీ ఏముండేది కదా కదా, మరి చాలా స్టూ చూసేవాళ్ళు. ఏం చెప్పాం, మా మీద నమ్మకంతో మీరు ఇవ్వండి, మా ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటాం, సక్సెస్ అవుతాం అని చెప్పి ఆయన పాపం ఆచార్య గారు అని ఉన్నారు, పాపం జిఎం రామరాజు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఆ కంపెనీ డైరెక్ట్గా ఎండి వచ్చారు. ఓకే. ఒక్కసారి వైజాగ్లో ఒక కొత్త కంపెనీ 20 టిప్పర్లు ఆర్డర్ ఇచ్చారు, అసలు ఏంటి సీరియస్గా కాదా, వీళ్ళు ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారని చూడటం కోసం ఆయన వచ్చారు. ఆయన వచ్చి చూసిన తర్వాత మాతో 1 గంట సేపు ఆయన్ని మేము చెప్పాం, మా యాక్షన్ ప్లాన్ ఏంటి, మా కమిట్మెంట్ ఏంటి, ఎలా కష్టపడాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటే మొత్తం చెప్పిన తర్వాత సంభవం ఆయన కన్విన్స్ అయ్యాడు. ఓకే. అదే అదృష్టం కలిసి అదృష్టం కలగకపోతే ఇప్పుడు అటువంటి చేయలేము యాక్చువల్గా. కలిసి ఆయన చూసి కన్విన్స్ అయిన తర్వాత ఓకే నా పర్సనల్ దీని మీద నేను ఇస్తున్నాను మీకు అని చెప్పని ఒకేసారి 20 టిప్పర్స్ కొత్త బ్రాండ్ న్యూ అశోక్ లేలాండ్ కొన్నాం. ఇంకా కంట్రోల్ మన చేతిలోకి వచ్చింది. తర్వాత దాంట్లో ఆపరేషన్స్లో అసలు ఎక్కడెక్కడ ఏమేమి లూజ్ ఎండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రెడిషనల్ వేలా చేస్తుందని ఎలా మనం ఎక్కువ చేయొచ్చు, దాని కెపాసిటీ మనం ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయొచ్చు, కొంత స్టడీ చేసాం. స్టడీ చేస్తే అప్పుడు దాకా కూడా అన్ని మాన్యువల్ చేసేవాళ్ళు. పోర్ట్లో మాకు 3 షిఫ్ట్లు, షిఫ్ట్కి మధ్య మారేవాళ్ళు. షిఫ్ట్ మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ కావాలంటే 7:30కి వస్తారు లేబర్, మధ్యలో టీ బ్రేక్. 2 o'clockకి క్లోజ్ అంటే 1 నుంచి దిగుతారు. మళ్ళీ 3:30కి వచ్చి 2 వాడు జాయిన్ అవుతారు. ఇవన్నీ చూస్తే ప్రాక్టికల్గా ఒక 6-7 అవర్స్ వేస్ట్ అయిపోయాయి, లూజ్ అవుతుంది. ఐడియల్ టైం ఇలా కాకూడదని చెప్పి ముందు అది రిక్వెస్ట్ చేస్తాం, అరే బాబు మీకు టీకి తెగొద్దు, టీ మీరు పని చేసేది టీ తెప్పిస్తాం. అలాగే మీరు బిగినింగ్ 2 o'clock ఆన్ స్టార్ట్ చేయాలి. ఏదైనా ఎలక్ట్రిషియన్ అవసరం అనుకోండి స్టాండ్ బై పెడతాం. ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి కరెక్ట్ చేయొచ్చో అన్నీ కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేస్తే ఒక రెవల్యూషనరీ రిజల్ట్ వచ్చింది అక్కడ. ఓకే. అప్పుడు దాకా మాన్యువల్ చేసేవాళ్ళు. ఒక రాక్ ఫస్ట్ దించాలంటే ఈ చిన్న చిన్న లేబర్ దిగి మాన్యువల్ తీసేవాళ్ళు. అసలు ఎందుకు ఆ షిప్ హ్యాచ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక లోడర్ దించకూడదు, దించి ఒక మంచి నెట్ పెట్టి ఆ లోడర్తో నెట్లో పోసేసి దాన్ని ఎందుకు బయట దించి అన్లోడ్ చేయకూడదు, ఇట్లన్నీ చేసాం. సో ఆల్మోస్ట్ మెకనైజేషన్ ఇన్నోవేటివ్గా చేస్తే అది వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. అంటే ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందంటే అంతకుముందు సేమ్ కార్గో టన్నుకి 150 రూపాయలు అటు చేసేదాన్ని మేము 25 రూపాయలు చేస్తే ప్రాఫిట్ వచ్చేది. ఓకే. సో కార్టెల్ అంతా చచ్చారా? కార్టెల్ బ్రేక్ అయితే అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా వైజాగ్లో ఏ షిప్ ఏ కార్గో వచ్చినా వేరే ప్రతి విషయం ఎత్తుకుని వచ్చేవాడు.